నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, నాకు హెర్నియా ఉందని ఎట్లా తెలుస్తూ ఉంటుంది అనేసి. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే మన పొట్టలోంచి ఒక స్వెల్లింగ్ మనకు కనపడటం, ఆ స్వెల్లింగ్ కూడా మనం దగ్గినప్పుడు లేకపోతే మనం ఏదైనా మూమెంట్ చేసినప్పుడు అది పెరగటం, తగ్గటం. ఇది క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే చాలా సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఎవాల్యుయేట్. అల్ట్రాసౌండ్లో ఏంటంటే ఎక్కడైతే మీకు బల్జ్ వస్తుందో రేడియాలజిస్ట్ కానీ డాక్టర్ చెప్పినప్పుడు ఆ ఏరియాలో బౌల్లో ఏం కాంటెంట్స్ వస్తున్నాయి, అంటే మన బాడీలో ఉంటే కొవ్వు వస్తుందా, పేగులు బయటకు వస్తున్నాయి, కాంటెంట్ తెలుసుకోవడానికి కోసం అల్ట్రాసౌండ్ చాలా అవసరం. కొన్నిసార్లు పేషెంట్ చాలా లావుగా ఉండి మనం దగ్గిన పేషెంట్ పొట్ట వల్ల ఎక్కడి నుంచి హెర్నియా వస్తుందో మనకు తెలియనప్పుడు మన సిటీ స్కాన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. యూజువల్గా సిటీ స్కాన్ ఏంటంటే కాంప్లికేటెడ్ హెర్నియాస్ కానీ, ఒకసారి ఆపరేట్ చేసి తిరిగి వచ్చినప్పుడు కానీ, పొట్ట చాలా ఎక్కువగా ఉండి ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియనప్పుడు మనం సిటీ స్కాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా 3 ఎప్పుడు కానీ హర్నియా మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, ఒకటి పేషెంట్ అక్కడ స్వెల్లింగ్ కనపడుతూ ఉండాలి, ఇంకొకటి డాక్టర్ చూసినప్పుడు డాక్టర్కి కూడా అదే స్వెల్లింగ్ కనపడాలి, మూడోది అల్ట్రాసౌండ్ కానీ సిటీ కానీ కూడా దానిలో కూడా మనకు అల్ట్రాసౌండ్లో హర్నియా కనపడాలి. చాలాసార్లు ఏంటంటే ఎక్కడో ఒక అల్ట్రాసౌండ్ చేసేసి అయ్యో నాకు హర్నియా ఉందని పరిగెత్తి నాకు ఆపరేషన్ చేయండి అని వస్తూ ఉంటారు. అలాంటిది చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో చిన్న బల్జెస్ కూడా మనకు హర్నియా ఉందనో ఒక రకంగా కనపడుతూ ఉంటే దానికి మనం భయపడిపోతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఒకటి కాఫ్ ఇంపల్స్ ఉండాలి, మనకు క్లినికల్గా ఎగ్జామినేట్ చేసినప్పుడు ఆ స్వెల్లింగ్ కనపడాలి, అదే మనకు అల్ట్రాసౌండ్ కానీ సిటీ చేసినప్పుడు మనకు క్లియర్ కనపడాలి. ఈ 3 ఉన్నప్పుడు మనకు సర్జరీ చేసినా మీకు బెనిఫిట్ ఉంటుంది. హర్నియాని క్లియర్గా ఎవాల్యుయేట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.